అండి మొన్న లాస్ట్ మంత్ ఫ్రూట్ కస్టర్డ్ చేశాను కదా, అప్పుడు పిల్లలకి బాగా నచ్చిందని చెప్పాను. మళ్ళీ అది చేయమని అయితే చెప్పారు పిల్లలిద్దరు. ఈసారి వాళ్ళ కోసం సేమియా వేసి చేశాను. సేమియా వేసి చేయడం కూడా వాళ్ళకి బాగా నచ్చింది. ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో వీడియోలో చూడండి. ఫస్ట్ ఒక బాండీలో స్పూన్ నెయ్యి వేసి చిన్న కప్పు సేమియా వేసి రంగు మారినంత వరకు వేయించాలి. 750 ml వరకు పాలు పోసి సేమియాని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికేలోపు చిన్న బౌల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఒక చిన్న టీ గ్లాస్ పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లో 2 స్పూన్లు సబ్జాలు వేసుకొని కొంచెం వాటర్ వేసి అది కూడా నానబెట్టుకోవాలి. సేమియా అయితే ఈ విధంగా ఉడికాక స్వీట్నెస్ కు సరిపడా ఒక కప్పు పంచదార వేసుకొని బాగా పంచదార పూర్తిగా కరిగాక కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నానబెట్టిన సబ్జాలు ఫ్రూట్స్ ఏవి నచ్చితే అవి వేసుకొని నేనైతే యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, అరటిపండు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కొక్క కప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో 2-3 గంటలు పెట్టి తర్వాత బయటికి తీసి చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.